సార్ అందరికి నమస్కారం అండి. గురుగారి గురించి కొంచెం చెప్పాలి. నేను 10th క్లాస్ అవుతున్నాను సార్. ఇదే ముందడుగు సినిమా రిలీజ్ అయింది. అది 1983 అండి, February 26 రిలీజ్ అయింది అది. అయితే ఆ సినిమా నేను 15 సార్లు చూశాను సార్. చూసి బాగా నచ్చింది. ఎవరు సినిమా తీశారు ఏంటంటే అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్ చెప్పాడు, ఇది రామానాయుడు గారు అయ్యా, చాలా పెద్ద ఆయన, చాలా బాగా సినిమా తీశారు ఇది అంటే. అప్పుడు నేను అనుకున్నాను ఎప్పటికైనా సినిమా తీయాలి గురుగారు లాగా, ఓ బ్యానర్ పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు డిసైడ్ అయిపోయి ఒక థియేటర్కి వెళ్ళానండి. వెళ్ళి సార్ నేను మీ దగ్గర పనిచేస్తానన్నా. ఎందుకు అన్నాడు. రామానాయుడు గారు లాగా సినిమా తీస్తా సార్ అన్న. అని షాక్ అయ్యాడండి. ఒరే ఎప్పుడైనా రామానాయుడు చూసావారా నువ్వు అన్నాడు. చూడలే గురుగారు, ఫోటో చూశారన్న. ఆ ఫోటో పెట్టాను సార్. 33 సంవత్సరాలు అయిందండి. ఈ రోజు కూడా ఫోటో తీయలేదు సార్ నేను. నిన్న కూడా ఉందండి నా దగ్గర, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది సార్. 33 సంవత్సరాల కింద ఆయన చూసుకుంటూ ఫాలో అవుతున్నాను సార్. నా కొడుకు పెట్టాడు. పెద్ద ఆయన కొడుకు పేరు ఏంటంటే సురేష్ బాబు అన్నాడండి. నా కొడుకు 22 సంవత్సరాల కింద సంతోష్ బాబు పెట్టుకున్నాడు సార్. మా అబ్బాయి సంతోష్ బాబు అండి. చాలామందికి గురుగారి దగ్గర పనిచేశాను అనుకుంటారు, కానీ నాకు దేవుడు అండి ఆయన చాలాసార్లు ఒకరోజు కారు కొన్నాను. సిసా కారు కొన్నావు కదా, నాకు గిఫ్ట్ లేదా అన్నాడు. అదేంటి గురుగారు అంత మాట అడిగారు. మా ఇంటికి రండి, భోజనం తిందామన్నా. సార్ హాఫ్ అన్ అవరే ఉంటా అన్నాడు. ఓకే అన్నాను. సుబ్బారావు గారు, ఆయన, మోత్పల్లి నరసింహులు 10 మంది వచ్చారండి ఇంటికి. మా ఇంట్లో ఫోటోలు తీసి చూసి షాక్ తిన్నారండి. ఏందా ఇన్ని ఫోటోలు ఉన్నాయి, మా ఇంట్లో కూడా ఇన్ని ఫోటోలు లేవని. 48 ఫోటోలు ఉన్నాయండి మా ఇంట్లో. బాగున్నా నీకు ఎక్కువ చెప్పకూడదు. 48 ఫోటోలు అండి. మా గురుగారు ఎక్కడున్నా నన్ను మంచిగా చూస్తాడు. నీకు ఏదో ఒక చేయాలి గురుగారు శిష్య అంటే. ఏమొద్దు గురుగారు, నాకు బాగా హెల్ప్ చేశారన్న. ఏంటి అన్నాడు. నేను మీరున్నారని ఫిల్మ్ నగర్లో ఇల్లు కొనుక్కున్నాను 9 లక్షలకి, 300 గజాల జాగా. అది చాలా పెరిగిందండి, అది చాలా నాకు అని చెప్పానండి. అంత సంతోషం సార్. ఎక్కడున్నా నన్ను ముద్దుగా పలకరించాడు. ఇంకోటిసారి ఇది నా బ్యానర్ చూశాడండి. చూసి మా పిల్లలు వెళ్ళి దండం పెట్టారంట. ఎవరాయా మీరంటే బాలరాజు కొట్టుకున్నంటే, ఏంట్రా నా బ్యానర్ ఎక్కారు మీ ఇద్దరు, ఏంట్రా నా బ్యానర్ ఎక్కాడు. మా బ్యానర్ కూడా సేమ్ ఆ బ్యానర్ లాగా ఉంటుందండి. గురు నా ఎమ్మడి ఉంటారు అనుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. మీ 26 అండి. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ ఎన్వి ప్రసాద్ గారు.